నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, అదేవిధంగా గత వారం ఏదైతే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందా లేదా తెలుసుకోవాలి అంటే మాత్రం ఫామ్ 20ని అప్లోడ్ చేయండి అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక విషయం పైన తెర మీదకి తీసుకొచ్చారు చింతా రాజశేఖర్ గారు. చింతా రాజశేఖర్ గారు మన స్టూడియోలో చెప్పిన విషయం పైన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సగటు పౌరుడు కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఫామ్ 20 అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి, ఇక ఎప్పుడు చేస్తారనేది కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశం. దీనికి సంబంధించి ఒక వైసీపీ నాయకులే దీనిపైన కూడా ఎవరు కూడా మాట్లాడకపోయినా కూడా ఫామ్ 20ని అప్లోడ్ చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఈ విషయం పైన సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు చింతా రాజశేఖర్ గారు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం సార్. ప్రధానంగా ఇక ఫామ్ 20ని ఖచ్చితంగా ఏదైతే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అనేది నిర్ధారించవచ్చు, దానికి సంబంధించి ఫామ్ 20ని అప్లోడ్ చేయాలనేది కూడా పెద్ద ఎత్తున మీరు తెర మీద తీసుకొచ్చారు. ఈ చర్చకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన చర్చించుకుంటున్నారు. ఇంకా ఫామ్ 20 గురించి క్లుప్తంగా మీరు ఏం చెప్తారు అసలు? అంటే ఒక విద్యార్థి ఒక పరీక్ష రాస్తే ఆ పరీక్ష రాస్తే రిజల్ట్ ఫెయిల్ అని వచ్చింది. రిజల్ట్ ఫెయిల్ వస్తే ఆ పరీక్ష రాసిన అభ్యర్థి మెరిట్ స్టూడెంట్ అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని వెరిఫికేషన్ కోసం, అంటే రీవాల్యుయేషన్ కోసం అండ్ రీకౌంటింగ్ కోసం దాన్ని అప్లై చేసుకుంటారు. అట్లాగే ఎన్నికలలో ఫలితాలు తారుమారైనప్పుడు పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి మీకు 49 లక్షల భారీ తేడా ఉందనే ఆరోపణలు వస్తున్నప్పుడు అది అది వెరిఫై చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? మన ఊర్లో ఎన్ని ఓట్లు పోల్ పడ్డాయి అనేది బూత్ ఏజెంట్ ఉంటాడు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక బూత్ ఏజెంట్ ఉంటాడు, ప్రతి ఒక్క పార్టీ తరఫు. అతని దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ ఓటర్ లిస్ట్లో ఎవరెవరు ఎట్లా వచ్చి ఓటేస్తుంటే ఆ ఎన్నికల అధికారి, అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆయన అతను వెరిఫై చేసుకొని అతని ఐడెంటిటీ చూసిన తర్వాత ఇతను ఓటు వేయడానికి వచ్చాడు అని అతను రిపీట్ చేస్తే సీరియల్ నెంబర్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ 1202 చింతా రాజశేఖర్ అని చెప్పారనుకోండి, అక్కడున్న వివిధ అభ్యర్థుల బూత్ ఏజెంట్లు అందరూ అది టిక్ పెట్టుకుంటారు. సో ఆ రోజున సాయంత్రం ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మొత్తం ఎంతమంది ఓటు వేశారు అనేది ప్రతి ఒక్క అభ్యర్థి ఒక బూత్ ఏజెంట్ దగ్గర వివరాలు ఉంటాయి. అది ఓటు వేసిన వారి డేటా. ఇక్కడ ఓట్లు వేసిన శాతానికి 3 రోజుల తర్వాత చెప్పిన ఫిగర్కి చాలా డిఫరెన్స్ ఉంది. 68, 70, 72 అంటుంటే ఒక్కోసారి 82కి వెళ్ళిపోయింది. ఒకేసారి 82కి వెళ్ళిందంటే ఏంటి? ఈ పోలింగ్ ప్రక్రియ తర్వాత ఏమైనా సరే పెంచారా అనేది తెలియాలంటే ఏం చేయాలి? ఈ బూత్ ఏజెంట్ దగ్గర ఉన్న ఫిగర్కి ఆ పోలింగ్ స్టేషన్లో ఎన్ని కౌంట్ చేశారు అనే ఫిగర్కి పోల్చాలంటే ఫామ్ 20 అవసరం. ఫామ్ 20లో ఎన్ని లెక్కించబడ్డాయి, ఆ లెక్కించిన ఈవీఎంలో ఆ సదరు పోలింగ్ స్టేషన్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాలు ఉంటాయి. అది అప్లోడ్ చేస్తే తప్ప పడిన ఓట్లకి లెక్కించిన ఓట్లకి తేడా తెలియదు. లెక్కించిన ఓట్లలో కూడా ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయో కూడా ఆ ఫామ్ 20లోనే తెలుస్తుంది. ఆ ఫామ్ 20 దాచిపెట్టడము, మీరు వీవీప్యాట్లు లెక్క పెట్టమంటే మేము వీవీప్యాట్లు లెక్క పెట్టము, మాక్ పోలింగ్ చేసి అవి లెక్క పెడతామనటము. మాక్ పోలింగ్లో కూడా ఏ అభ్యర్థి అయితే ఏ ఎన్నికల గుర్తు మీద పోటీ చేశారో ఆ గుర్తులేవి లేకుండా కొత్త రకమైన గుర్తులు తీసుకొచ్చి వాటి మీద మాక్ పోలింగ్ చేస్తామంటాము. ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు ఎన్నికల కమిషన్ ఈ వీవీప్యాట్లని ఈవీఎం డేటాతో పోల్చడానికి ఇష్టపడట్లేదు. అంటే ఖచ్చితంగా దాంట్లో అవకతవకలు జరిగినాయి. సో ఇది అంటే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్, అంటే ఎన్నికల ఫలితాలకి మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఎన్నికల కమిషన్, అలాగే భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందా లేదా అనేది ఈ ప్రక్రియ ద్వారా తెలుస్తుంది. ఇది వేరే దేశాల్లో అయితే నేను గతంలో కూడా చెప్పాను, మన దేశంలో కాబట్టి ఇట్లా ప్రహాసనంగా మారిపోయింది. కానీ వేరే దేశాలలో అయితే ఈ పార్టీకి దీనికి బాధ్యులైన వాళ్ళు జైల్లో పెడతారు, లేదా ఉరి తీసిన ఆశ్చర్యం లేదు. అంతటి దేశద్రోహం ఇది. అంటే భారతదేశ ప్రజాస్వామ్య అస్తిత్వాన్నే కాలరాస్తున్నారు ఇది. కాబట్టి అనుమానాలుంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్. ఇప్పుడు బాలినేని గారు ఉన్నారు, 12 పోలింగ్ స్టేషన్లలో నాకు ఆయన ఎందుకు 12 మాత్రమే ఎంచుకున్నారు? ఎన్నికల కమిషన్ నియమించిన
పరిధి ఏంటి, కేవలం 5% మాత్రమే మీరు వెరిఫై చేసుకోవాలి. సో ఆయన నియోజకవర్గంలో నాకు తెలిసి 240 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి, అందులో 5% అంటే 12కి వచ్చింది. ఆ 12 మాత్రమే ఆయన మొత్తం అన్నిటికీ ఫీజు కట్టి లెక్కించమంటే దాంట్లో అవకతవకలు లేకపోతే వీవీప్యాట్లో ఉన్న స్లిప్లన్నీ గుమ్మరించి ఒక టేబుల్ మీద ఒక్కసారి కాకపోతే 1000 సార్లు లెక్కేసుకోవయ్యా అనాలి. లేదు లేదు లెక్కించకూడదు 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 అంటే ఏంటి, ఏమన్నట్టు అర్థం? మరి ఇది వైసీపీ వాళ్ళకి అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆది నుండి అంటే సుప్రీంకోర్టులో ఓట్లు లెక్క పెట్టడం చాలా టైం కన్స్యూమింగ్ అని చెప్పాము, దాన్ని కూడా మనం కరెన్సీ చెప్పాము. ఒక కరెన్సీ నోటు బండల్ లెక్క పెట్టాలంటే 1 నిమిషం పడుతుంది, గంటకి 60 బండల్స్ అంటే 6000 కరెన్సీ నోట్లు లెక్క పెట్టవచ్చు. కంటిన్యూస్గా గంట లెక్క పెట్టడం కష్టం కాబట్టి పావు గంటకి 5 నిమిషాలు లెక్క రెస్ట్ తీసుకున్నా కానీ 30 గంటలో అంటే గంటలో 45 మినిట్స్ లెక్క పెట్టవచ్చు. 4500 లెక్క పెట్టచ్చు. అంటే వీవీప్యాట్స్ కూడా 4500 లెక్క పెట్టచ్చు. ఒక 10 మంది కూర్చుంటే గంటలో 45,000 లెక్క పెట్టచ్చు. 4 గంటలో 1,80,000 లెక్క పెట్టి క్లోజ్ చేసి. సార్ అంటే నేను గతంలో కూడా అడిగాను, మొత్తం ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించింది, ఆల్రెడీ గెలిచిన పార్టీ ఉంది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఉంది, ఓడిన పార్టీ ఉంది, వీటన్నిటికి సంబంధించి ఇక జరిపోయిన తతంగం మళ్ళీ ఇది రిపీట్ అవుతుందా? అసలు మీరు అనుకున్న సిచ్యువేషన్ జరుగుతుందంటారా? అంటే ఇక్కడ రిపీట్ అవుతుందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాస్వామ్యాన్ని మన దేశంలో బతికుండాలా లేదా, రాజ్యాంగం బతికుండాలా లేదా అనేది ఇష్టారాజ్యంగా, అంటే మీకు ఇష్టం వచ్చిన చట్టాలు తీసుకురావచ్చు, ఇష్టం వచ్చిన మార్పులు చూపించు, సైనికుల బదులు అగ్నివీరులను తీసుకురావచ్చు, ప్రైవేటైజేషన్ చేసి రిజర్వేషన్లని ఇది చేసేయచ్చు, లాటరల్ ఎంట్రీ ద్వారానే ఐఏఎస్ పరీక్షలు పాస్ కాకుండా తమ వారిని క్యాడర్లోకి చొప్పించవచ్చు. ఇలా రకరకాల కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యం అనేది ఒక పద్ధతి ప్రకారం నడవాలి. ఓకే, ఇప్పుడు నిన్న ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ అంటే ఎన్డీఏ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏం చేస్తారంటే బుల్డోజర్, ఎవరైనా సరే ఏమైనా తప్పు చేస్తుంటే వాడు ఇల్లు కూలగొట్టాలి. ఓకే, అది తప్పు పట్టింది సుప్రీంకోర్టు. ఒక వ్యక్తి ఒక ఇంట్లో తప్పు చేస్తే అతని కుటుంబ సభ్యులకు ఉన్న ఆసరాన్ని మీరు ఎలా కూలగొడతారని, అది ఫండమెంటల్ రైట్స్ కింద. సో అక్కడ కూడా మీరు రేపులు చేసిన వాళ్ళని, రేపులు చేసి ఆ కుటుంబ విట్నెస్ అని మర్డర్ చేసిన వాళ్ళని, వ్యక్తి తప్పు చేస్తే కుటుంబంలో మర్డర్ చేసిన వాళ్ళ ఇంటి దగ్గర బుల్డోజర్ పోవట్లేదు. బీజేపీ నాయకుల పిల్లలు రేపులు చేస్తే వాళ్ళ ఇంటికి బుల్డోజర్ పోవట్లేదు. తమ వ్యతిరేక పార్టీకి సంబంధించిన లేకపోతే ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు మాత్రమే బుల్డోజర్ వెళ్తుంది. లేదా హిందూ అయితే సమాజ్వాదీ పార్టీనో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే వాళ్ళ ఇంటికి బుల్డోజర్ వెళ్తుంది. తమ వాళ్ళైతే రేపులు చేసిన మాఫ్, మర్డర్లు చేసిన మాఫ్, ఇట్లా నడుస్తుంది. సో ఈ అరాచకాన్ని ఆపాలంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల ప్రక్రియ అనేది సరిగ్గా జరుగుతుందా లేదా అని ప్రజలు ఆలోచించాలి. ప్రజలందరూ తమ గ్రామంలో చెప్పొచ్చు, ఫామ్ 20 బహిర్గతం చేయండి అని. రైట్. సరే, ఇక ఈవీఎంల విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వరద బీభత్సం సృష్టిస్తూ ఉంది. ఇప్పటికే ఇక అమరావతి కూడా నీట మునిగింది. చాలా రోజుల నుంచి అమరావతి అసలు రాజధానికి సబబు కాదు అనే మాట మాత్రం పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశం. ఇప్పుడు అమరావతి మునిగిపోయిన పరిస్థితి కనపడుతోంది. అంటే జగన్ గారు చెప్పినట్టుగా అమరావతి రాజధాని సబబు కాదు అనే వర్డును ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో మీరు ఏం చెప్తారు? అసలు ఇది కరెక్టే అంటారా? మరి అంటే అక్కడ అమరావతి రాజధానిగా ఎంచుకోవడం వెనకే పెద్ద ఇది ఉంది. అసలు అమరావతి ఎందుకు ఎంచుకున్నారు? శివరామకృష్ణ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలని శివరామకృష్ణ అనే సెక్రటరీ టు టౌన్ ప్లానింగ్ అండ్ జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత అధికారి, ఆయన ఆధ్వర్యంలో కమిషన్ వేస్తే ఆ నివేదిక రాకముందరే నారాయణ అనే మంత్రి చేత ఇంకో కమిటీ చేయించి ఈ అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయాలి అని నిర్ణయించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇక్కడే ఎందుకు కట్టాలి అని నిర్ణయించిందంటే గన్నవరం కానీ లేకపోతే నూజివీడు కానీ లేకపోతే నున్న ఆగిరిపల్లి ఈ ఏరియాలో రాజధాని కడితే అక్కడ భూమి కొనాలంటే ఎవరైనా సరే ఎకరం మీకు అక్కడ 25, 30, 40 లక్షలు ఉంది ఎకరం అక్కడ. సో ఇక్కడ రాజధాని వస్తుందని ముందుగానే అక్కడ భూములు కొనేసుకోవాలనుకునే వాళ్ళకి అక్కడ 1 కోటి రూపాయలు పెడితే 3 ఎకరాలే వస్తుంది. 1 కోటి రూపాయలు పెడితే 3 ఎకరాలే వస్తుంది. ఈ అమరావతి ప్రాంతం అనేది లోతట్టు ప్రాంతం.
వరద వస్తే మునిగిపోయే ప్రాంతం కాబట్టి పంటలు నాశనం అయిపోతాయని అక్కడ పంట గ్యారెంటీ లేదు. గిరోచనలో వరద వస్తే కొట్టుకుపోతుంది అనేది. పొలాల రేట్లు తక్కువనే. ఓకే, పొలాల రేటు తక్కువ ఉండటం వల్ల ఎకరా 8 లక్షలు 10 లక్షలు 12 లక్షలే ఉంది అక్కడ. అంటే యావరేజ్గా 10 లక్షలు ఉంది. సో మీరు వేరే చోట రాజధాని వస్తుందని అక్కడ ముందస్తుగా భూమి కొనుగోలు చేయాలంటే ₹1,00,00,000కి 3 ఎకరాలు వస్తే ఈ అమరావతి ప్రాంతంలో ₹1,00,00,000కి 10 ఎకరాలు వస్తుంది. అంటే తక్కువ డబ్బుతో ఎక్కువ భూమిని మీ కబ్జాలో తీసుకోవచ్చు, మీరు వశపరచుకోవచ్చు. మీ ఆధీనంలోకి తక్కువ డబ్బుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ విస్తీర్ణం భూమి ఆధీనంలోకి తీసుకురావాలంటే ఈ అమరావతి ప్రాంతం కరెక్ట్ ప్రాంతం. అందుకని దీన్ని ఎంచుకున్నారు. ఇక్కడ రాజధాని కడితే రాజధాని మునిగిపోతుందా, లేకపోతే ఏం చేస్తా, నాకు ఇది తీసుకున్నాను మా వాళ్ళందరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, కోట్లు సంపాదించుకుందాము, వెళ్ళిపోదాము, ఇది మునుగుతుందా ఉంటుందా ఊడుతుందా అనవసరం. ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం తన వర్గానికి చేయడం కోసం ఇక్కడ ఈ ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు ఎంచుకున్నాడు. ఓకే, అమరావతి అనేది 5 లక్షల కోట్ల స్కామ్ అది. గత ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. నేను ఇంతకుముందు ఒకతను రియలేటర్ నాకు తెలిసిన అతని స్టేటస్ ఏం పెట్టారంటే, హైదరాబాద్లో ఉన్న రియలేటర్లు అంతా కూడా అమరావతికి వెళ్ళారు కదా, ఇప్పుడు అమరావతి నీట మునిగింది, ఇప్పుడు అమరావతి కరెక్టా కాదా మీరే ఆలోచించుకోండి అని పెట్టాడు స్టేటస్. నేను షాక్ అయిపోయినా. అంటే అక్కడ పరిస్థితులు ప్రతిబింబించేలా పెట్టాడు. నిజంగా దీనికి మీరేం చెప్తారు అసలు? అంటే రియల్టర్లు అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్ చేయకూడదు అని అంటలేదు. ఇక్కడ ఆ లాభం ఎవరికి రావాలి? ప్రజలకు రావాలి. ఓకే, ఇప్పుడు అమరావతిలో ఎకరా 10 లక్షలు పెట్టేసేసి వీళ్ళందరూ ముందే వెళ్ళి అగ్రిమెంట్లు చేసుకొని కబ్జా చేసుకొని స్వాధీనపరుచుకున్న బినామీల పేరుతో చేసుకున్నది. అదే ప్రభుత్వం కొన్నట్టయితే ఎకరా 10 లక్షలు పెట్టి కొన్న భూమిని ఈ రోజున ఎకరా 15 కోట్లు అవుతుందని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రైవేట్ వ్యక్తులు 10 లక్షలు పెట్టి 15 కోట్లు సంపాదించడం కరెక్టా, లేకపోతే అదే డబ్బు ప్రభుత్వము ఖజానా నుంచి ఇచ్చేసేసి రైతులకి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఆ లాభం ప్రభుత్వ ఖజానాకి రావడం కరెక్టా? అక్కడ కట్టేది ప్రభుత్వ భవనాలు, అంటే ప్రజల ఆస్తి కడితేనే అక్కడ భూమి విలువ పెరుగుతుంది. ప్రజల ఆస్తి వలన భూమి విలువ పెరిగి ప్రభుత్వం లాభాలు వస్తుంటే ఆ లాభాలు ప్రజలకు వెళ్ళాలి. కానీ ఈయన మీరు దోచుకుంటారా అని ఇవ్వడం ఏంది? ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి అత్యంత కీలకమైనది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు అమరావతి ఇవ్వండి. అమరావతి అమరావతి అమరావతి. వెనిస్ నగరం అని ఉంటుంది, ఓకే, ఇటలీ దేశంలో. అక్కడ అదేమంటే ఇట్లాగే సముద్రం అంటే నది పక్కన నదీ పరివాహక ప్రాంతంలో అక్కడ కాలనీ ఏర్పాటు చేశారు. సో అక్కడ బోట్లలో వెళ్తూ ఉంటారు. అటువంటిది ఏమన్నా మరి విజనరీ అటువంటిది ఏమన్నా ఇస్తాడేమో, అమరావతిలో బోట్లు వేసుకుని వెళ్ళాలేమో మరి చంద్రబాబు నాయుడు. ఓకే, ఇంకా మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి ఉంటున్న నివాసానికి వరద నీరు చేరింది. అసలు ఈ సిచ్యువేషన్ మీరు ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ఏంటంటే కుంటలు కబ్జా చేస్తే కూలగొడతామని హైడ్రా చట్టాన్ని తీసుకొచ్చినారు. పూర్తిగా రివర్ బెడ్లో ఉన్నది చంద్రబాబు నాయుడు ఇల్లు. ఒక ముఖ్యమంత్రి ఇల్లు చట్ట వ్యతిరేకంగా గ్రీన్ అంటే పర్యావరణానికి వ్యతిరేకంగా రివర్ బెడ్లో కట్టిన ఇంట్లో ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు వరదలు వస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఆంధ్రప్రదేశ్లో లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ముఖ్యమంత్రిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆయన ఇల్లు మునిగిపోతుంది. ఆయన ఏం చెప్తున్నాడు, నా ఇల్లు మునిగిపోయింది కాబట్టి నేను ఇంట్లో అంటలేదు ఆయన. ఈ వరద ఉధృతి ప్రజలందరూ క్షేమంగా ఉండేంత వరకు నేను ప్రజల మధ్యలోనే ఉంటా అంటున్నాడు. అక్కడ ఇల్లు మునిగిపోయిన సంగతి చెప్పట్లేదు. ప్రజలని మభ్యపెట్టడంలో నంబర్ 1 చంద్రబాబు నాయుడు. సార్, ఇంకొకటి పూర్తిగా జగన్ గారిని చాలా విమర్శించారు. ఈ విజయవాడకు సంబంధించి రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి ఆయన చేసినప్పుడు పూర్తిగా వ్యతిరేకించారు. ఇప్పుడు దాని ఉపయోగం తెలిసిందని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు విజయవాడ కృష్ణలంక, విజయవాడకి ఉత్తరం వైపు అంటే ఈస్ట్ వైపు నది వెళ్తూ ఉంటుంది. నార్త్ వైపు ఉన్న కాలనీలన్నీ మునిగిపోకుండా ఉండడానికి కారణం అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఈ బీభత్సం ఇంకా 30 రెట్లు 40 రెట్లు ఎక్కువ ఉండేది ఈ రిటైనింగ్ వాళ్ళు లేకపోతే. నదులన్నీ సిటీలో ఉండేవి. దాదాపు 30 feet హైట్లో వాల్ కట్టినాడు రివర్కి. అంటే అది లేకపోతే మొత్తం నీళ్ళన్నీ కాలనీలోకి వచ్చేసి విజయవాడ సగం మునిగిపోయేది. సో ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పర్యటనకి వెళ్ళినప్పుడు
అక్కడ వచ్చిన ప్రజలు ఉమ్, అశేష జనం, అది చూస్తే చెప్పొచ్చు ఆ రీటైనింగ్ వాల్ వల్ల ఎంతమంది లబ్ధి పొందారో అని. yes, అలాగే అది చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణ ఏంటో చెప్పొచ్చు. ఉమ్, ఈ ఓట్లు ఈవీఎంలు ట్యాంపరింగ్ అని ఎందుకంటానంటే, జగన్మోహన్ రెడ్డి ఏ కారణం చేత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అడుగుపెట్టినా కానీ జనసందోహం అసలు ఉమ్, అరిగా మనం కంట్రోల్ చేయలేని జనం వచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తిరుగుతుంటే ఎవడు లేడు, పక్కన సిబ్బంది తప్ప ఎవడు పట్టించుకోవట్లేదు. ఉమ్, ఇది ఇంతకంటే ప్రామాణికం అవసరమే లేదు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని. ఇది ఇప్పటి నుంచి కాదు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఉమ్, ఎన్నికల కంటే ముందర, ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ కుప్పం వెళ్ళినప్పుడు పోల్చిన, జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో హత్య గురైన వ్యక్తి ఇంటికి వెళ్ళినా, లేకపోతే ఇప్పుడు నిన్న వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే అశేష జనం. చంద్రబాబు నాయుడు వెళ్తే ఆయన సిబ్బంది తప్ప ఎవరు లేరు అక్కడ, నిర్మానుష్యం. ఇంతకంటే మీకు వేరే ఆధారమే అవసరం లేదు. ఇది ఎన్నిక, తప్పుడు ఎన్నిక, దోచుకోబడ్డ ఎన్నిక, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, రాజ్యాంగాన్ని కూనీ చేసి అధికారంలోకి వచ్చిన ఒక కుట్రపూరితమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పచ్చు. ఇక జగన్ గారు మాట్లాడుతూ అసలు ఇది మనిషి సృష్టించిన వరదలే తప్ప ఇది ప్రకృతి నుండి వచ్చింది కాదు అనేది ఒక వర్డ్ వాడారు. ఇది అట్లే అంటారా? అంటే ఇప్పుడు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని వరదలు ఎక్కడైనా సరే మనిషి సృష్టించగలడా అంటున్నారు. 28వ తారీఖు నాడు మనకి మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఎంత భారీ స్థాయిలో వర్షం పడుతుంది, ఏ నదులు పొంగే అవకాశం ఉంది అనేది ముందే నివేదిక ఇచ్చారు. సో మనకి వరద రావడానికి ఇంకా 2 days టైం ఉంది. ఆ వర్షం పడి వరద రావడానికి 2 days టైం ఉంది. అప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ మరియు పులిచింతల, ఈ 3 డ్యామ్లు ఫుల్ ఉన్నాయి. మీకు అంత వరద వస్తున్నది తెలిసినప్పుడు ఈ డ్యామ్లన్నీ ఖాళీ చేసింటే, ఈ డ్యామ్లన్నీ ఖాళీ చేసేసారనుకోండి, ఈ వచ్చిన వరద ఫస్ట్ శ్రీశైలం నిండుతుంది, నిండిన తర్వాత పొంగి పొర్లిన తర్వాత నాగార్జున సాగర్ వస్తుంది, నాగార్జున సాగర్ నిండిన తర్వాత మళ్ళీ పులిచింతలు వస్తుంది, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ వస్తుంది. ఇట్లా 4 స్టేజ్లలో ఫ్లడ్ కంట్రోల్ అయ్యేది. మీరు ఆల్రెడీ ఫుల్గా ఉండడం వలన పైనుంచి వచ్చిన నీళ్ళు యాజ్ ఇట్ ఈస్ కింద పంపించేసినారు. సో ఈ 4 జలాశయాలు కనుక మనం ఖాళీ చేసినట్టయితే ఏమైందంటే, అక్కడ ఫ్లడ్ దాన్ని కంట్రోల్ చేసే ఒక మెకానిజం ఏర్పడేది. అది చేపట్టలేదు అని జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ. రైట్ సార్. ఇక గుండ్లవల్లేరుకు సంబంధించి ఆ ఘటనను మీరు ఎట్లా ఇక్కడ గుండ్లవల్లేరు కంటే కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు వరద కోసము అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నీళ్ళలో నడుస్తూ బోట్లో వెళ్తున్నారని చెప్పేసి ప్రజలు చాలా మంది 76 ఏళ్ల ముఖ్యమంత్రి ప్రజల కోసం ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు నడుచుకుంటూ నీళ్ళలో వెళ్తే ఫ్లడ్ ఏమన్నా ఆగుతుందా? లేదా చంద్రబాబు నాయుడు భుజం మీద ఏమన్నా ఆహార పొట్లాలు తీసుకెళ్తున్నాడా? ఎందుకు వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు? అలా ధైర్యం చెప్పడానికి వెళ్తున్నారు. ఎట్లా అంటే నువ్వు వరదలో మునిగిపోయినోడికి నువ్వు ధైర్యం చెప్పేది ఏంటి? ఇప్పుడు ఈయన పడవలో వెళ్తున్నాడు, ఆయన చుట్టూ 10 మంది అధికారులు కూర్చున్నారు, చెయ్యి ఊపుకుంటూ వెళ్తున్నాడు జాగ్రత్త జాగ్రత్త అని. అది ధైర్యం చెప్పడం కాదు. దాంట్లో ఫుడ్ ఐటమ్స్, వాటర్ క్యాన్ తీసుకెళ్ళి అక్కడ చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాళ్ళని ఆ బోట్లో వెనక్కి తీసుకొచ్చి ఆ బోట్ 10 ట్రిప్పులు వేస్తే ఏమవుతుందంటే రిలీఫ్ ఏర్పడుతుంది. అక్కడ నీ పబ్లిసిటీ పిచ్చి కోసము గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపినట్టు నువ్వు ఏం తిరుగుతున్నావు? నువ్వు ఒక బోట్ వేస్ట్ చేస్తున్నావు. నువ్వు ఉన్నాయే అరకొర బోట్లు, ఆ బోట్లలో ఒక దాన్ని నీ పబ్లిసిటీ పిచ్చి కోసం వాడుతున్నావు. నువ్వు ఆ బోట్లలో ఎంతమందికి నువ్వు ఆహార పదార్థాలు, మంచినీళ్ళు అందించవచ్చు? మంచినీళ్ళ ఒక సరుకులు తీసుకుని వెళ్తుంది, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. చేసిన తర్వాత అక్కడ ఎవరైతే అక్కడ ఉండలేని పరిస్థితులు ఉన్నారో ముసలి వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళని తీసుకొచ్చి రెస్క్యూ క్యాంప్స్లో పెట్టి మళ్ళీ ఈ చక్కర్లు కొడితే అది ఆ బోటుని ఎక్కువ యూటిలైజ్ చేసిన వాళ్ళు అవుతారా? లేకపోతే చంద్రబాబు నాయుడు చక్కర్లు కొడితే వరద కంట్రోల్ అవుతుందా? నీ పబ్లిసిటీ పిచ్చితోనే ప్రజలకి చేయాల్సిన సహాయం చేయకుండా 76 ఏళ్ల వయసు వాడు తిరుగుతున్నట్టే నువ్వు 76 ఏళ్ళంటే 106 సంవత్సరాలు తిరిగితే నాకేంటి? ప్రజలకేం ఒరిగింది? అంటే ఇప్పుడు తిరగకపోతేనేమో తిరగలేదని. ఎందుకు తిరగాలి? ఎందుకు తిరగాలి? తిరగాల్సిన అవసరం లేదు. మనోధైర్యం ఇవ్వాల్సింది. ఒక ఆమె చిన్నపిల్లలకి భోజనం పెట్టాయంటే ఇట్లా చెయ్యి ఊపుకుంటూ పోతున్నాడు ఆయన. అది మనోధైర్యం ఇవ్వటమా? ఆయన పోకుండా చిన్నపిల్లలకి పాలు, ఆహార పదార్థాలు, మంచినీటి క్యాన్లు తీసుకెళ్ళి పంపిణీ చేసుకుంటూ వెళ్తే
అక్కడ ఎవరైతే నీట మునిగి ఉన్నారో వయసులో మీరిన వాళ్ళు, మహిళలు, పిల్లలు ఉంటే వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి రెస్క్యూ క్యాంప్ తీసుకొచ్చి ఈ చక్కర్లు కొడితే మనోధైర్యం ఇవ్వటమా? మనోధైర్యం అంటే ఇవ్వటంటే ఏంటి? నీ ముఖం చూస్తే నాకేమన్నా ధైర్యం వస్తుందా? నువ్వు చేసే పనుల వల్ల మాకు మనోధైర్యం వస్తుంది. పబ్లిసిటీ కాకపోతే ఏముంది అది? ఇప్పుడు నేను ఇంతకుముందు రైల్వేలో చేసినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా, అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మ్యాన్ పవర్ని ఎట్లా యూజ్ చేయాలా, ప్రతి ఒక్క నిమిషంని ఎట్లా వృధా చేయకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో చెప్తున్నాను నేను, ఒక యాక్సిడెంట్ అయితే ఒక క్రేన్ ఆపరేటర్ ఉన్నాడు. ఓకే. క్రేన్ ఆపరేటర్కి సిగరెట్, చైన్ స్మోకర్, కంటిన్యూస్ సిగరెట్ తాగుతూ ఉంటాడు. అతని దగ్గరికి ఆఫీసర్ వెళ్ళేవాడు కాదు. ఆఫీసర్ వెళ్తే సిగరెట్ తాగడం మానేస్తాడు. సిగరెట్ తాగడం మానేస్తే అంత ఎఫెక్టివ్గా పనిచేయలేడు. ఇది మీరు అక్కడ ఉన్న మనిషిని, అక్కడున్న ఎక్విప్మెంట్ని ఆప్టిమమ్ యూటిలైజ్ చేయాలి అనేది ఉండాలి. కానీ ఈయన చక్కర్లు కొడితే పడవలో అక్కడ ఉరిగేదేముంది, మనోధైర్యం వచ్చేదేముంది? ఈయన చక్కర్లు కొట్టినా కానీ ఎవడు అసలు ఎవడు జగన్కి వచ్చిన స్పందన ఏంటి, చంద్రబాబు నాయుడుకి వచ్చిన స్పందన ఏంటి? 76 ఏళ్ళు అంటారు కదా, ఎవరు లెక్క చేయట్లేదు ఎందుకు మరి చంద్రబాబు నాయుడిని? 76 ఏళ్ళు తిరిగినాడు, వరద తగ్గిపోతుందా అని తిరిగితే? నువ్వు కూర్చొని కంట్రోల్ రూమ్లో, కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని నువ్వు ఏమేం చేస్తున్నావు? ఈ ఫ్లడ్ వస్తుంది 28th నుంచి, మనకి ఇట్లా వార్నింగ్ ఉంది, 3 జలాశయాలు నిండి ఉన్నాయి, పై నుంచి భారీ వరద వస్తుంది. ఈ నీళ్ళు ఇట్లనే అట్టి పెట్టుకుంటే వరద వచ్చినట్టు వచ్చింది, కిందకి వెళ్ళిపోవాలా. సో మనం ఏం చేద్దాం, ముందు ఈ నీళ్లు పంపించేస్తే ఆ వరద నీళ్ళు వచ్చే లోపల ఇది ఖాళీ అవుతాయి. ఇది ఖాళీ అవుతే ఏమవుతుంది, ఫస్ట్ వరద ఫేస్ వచ్చేప్పుడు అక్కడ శ్రీశైలం కొద్దిగా అవుతుంది, నాగార్జున సాగర్లో కొద్దిగా అవుతుంది, తర్వాత పులిచింతలో కొద్దిగా అవుతుంది, ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి, విజయవాడ దగ్గరికి వచ్చేటప్పటికల్లా కొద్దిగా ఈ స్థాయిలో అయితే వృత్తి ఉండేది కాదు. ఈ మేనేజ్మెంట్ నువ్వు చేయకుండా బోట్లలో షికారులు చేస్తుంటావు ఏంటి? నువ్వు తిరిగే బోటు ఆహార పొట్లాలు పంపిణీకి, మందుల పంపిణీకి, మంచినీళ్ళ పంపిణీకి వాడకుండా నువ్వు షికారులు చేస్తావేంటి? అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కావచ్చు. కూర్చొని ఇవ్వు అధికారులకి. నువ్వు దగ్గర విజువల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు మునిగినాయి, అక్కడ ఎన్ని బోట్లు వెళ్తున్నాయి, ఎన్ని ఆహార పొట్లాలు కాను. ఆర్మీని ఎందుకు అడగలేదు హెలికాప్టర్ ద్వారా ఆహార పొట్లాలు అందించడానికి? ఏం చేస్తున్నావు? 28వ తారీఖు నుంచి నువ్వు నీకు అల్లాడుతున్నప్పుడు, ఈ స్థాయిలో వస్తున్నప్పుడు 2 స్టాండ్ బై, 2వ 4వ ఆర్మీ హెలికాప్టర్ నువ్వు స్టాండ్ బై పెట్టుకోవాలా లేదా? రైట్ సార్. ఇక గుండ్రవల్లేరు ఘటన పైన అంటే మీరు ఏం చెప్తారు? అసలు సీసీ కెమెరాలు పెట్టారంటారా, పెట్టలేదంటారా, ఏం చెప్తారు? అసలు ప్రభుత్వం కరెక్ట్ స్పందించిందంటారా ఈ ఘటన పైన? అక్కడ ఆడపిల్లలు ధర్నా చేశారండి. ఇప్పుడు ఏమైందంటే, ఒక బాలిక ఇంకో బాలుడితో ఏదో ఓయో రూమ్లోకి వెళ్తే అక్కడ జరిగిన దృశ్యాలను ఆయన చిత్రీకరించి ఆ అమ్మాయి ద్వారా ఆ అమ్మాయిని బెదిరించో లేకపోతే ఏంటో కానీ ఈ లేడీస్ హాస్టల్లో ఉన్న వాష్రూమ్లలో ఇవి మన సీసీ కెమెరాలో లేకపోతే స్పై కెమెరాలో పెట్టించారనేది ఇది. అయిపోయిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఏమ్మా ఇట్లా నీదేదో వీడియో వైరల్ అవుతుంది కదా అంటే, నాదే కాదు మీ అందరికీ ఉందని చెప్పేసి ఆ అమ్మాయి అన్నట్టు. మీ అందరూ బాత్రూంలో స్నానాలు చేసేటప్పుడు అన్నీ ఉన్నాయి, నా ఒక్కదాందే కాదు అని చెప్పి అంటే, అప్పుడు వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. వాళ్ళకి భయం స్టార్ట్ అయితే ప్రొటెస్ట్ చేశారు. ఒకరోజు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొచ్చి ప్రొటెస్ట్ చేసి ఒక మాజీ ప్రిన్సిపల్ వచ్చి వీళ్ళందరికీ అడ్రస్ చేసి, అటువంటిది ఏమీ లేదు అని ఆ అమ్మాయి అంటుంది, ఆ అమ్మాయిని కావాలంటే మీరు అమ్మాయి ఫోన్ చెక్ చేసుకోవచ్చు అని ఆయన సర్ది చెప్పడం జరిగింది. అది అయిపోయిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో ఇది బయటకు వచ్చింది. అంటే కాలేజీలోనే ఒక కాలేజీ క్యాంపస్ వరకే ఈ బయటికి రాకముందరే 2-3 రోజుల నుంచి ఘర్షణ జరుగుతుంది. ఒకవేళ స్పై కెమెరాలు పెట్టింటే ఆ రోజే తీసేస్తారు కదా. ఇప్పుడు లోకేష్ గారు ఏమంటున్నారు, స్పై కెమెరాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా, వీడియోలు ఉన్నాయా, మాట్లాడండి అంటున్నాడు. అక్కడ షవర్కున్న దానికి కట్ చేసి అక్కడ గ్యాప్ ఉంది 4-5కి. అలాగే కొన్ని షవర్లు పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. పోలీసు వాళ్ళు తీసుకెళ్లే ముందర ఓపెన్ చేసి వీడియో తీసి దాన్ని ఇక్కడ దీంట్లో స్పై కెమెరా పెట్టే అవకాశం ఉందా లేదా, దీంట్లో స్పై కెమెరా ఉందా లేదా, లేవు స్పై కెమెరా అంటే గతంలో పెట్టేందుకు అటువంటి ఏమన్నా ప్రయత్నాలు జరిగినా లేదా అనేది ఆ క్యాంపస్లోనే తేల్చాలి. అవన్నీ బయటికి తీసుకెళ్ళిపోయి ఏమీ లేవంటే ఎట్లా? దానికి సంబంధించిన అమ్మాయి ఎంత అరవగంట మిడిల్ ఫింగర్ చూపిస్తుంది ఆ అమ్మాయి. ఆమె తప్పు చేసినట్టుగా ఎక్కడ కనబడట్లేదు. అమ్మాయి ఏం చేస్తావో చేసుకున్నట్టు కనబడుతుంది. ఓకే.
దానిపైన మానవ హక్కుల కమిషన్ కూడా సీరియస్ అయింది. డీజీపీకి మిగతా అధికారులకు కూడా నోటీసులు ఖచ్చితంగా ఆ ఘటన పైన పూర్తి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది కూడా మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? సీరియస్ అవ్వాల్సిన విషయమే కదా అది. అది వాస్తవాలు నిజానిజాలు నిగ్గు తేల్చాలి. ఆ పిల్లలు చూపిస్తున్న విజువల్స్ ప్రకారం అయితే ఆ షవర్లకు సంబంధించిన ఏవైతే ఉంటుందో దాంట్లో హోల్ చేసి, హోల్ అంటే ఒక చిన్న స్లిట్ లాగా ఉంది, దాంట్లో చేసిన దాంట్లో రెండింటికి ఉంది, ఒక దానికి లేదు. అలాగే ఒక షవర్కి సంబంధించింది అది తీసుకుని వెళ్ళిపోయారు. పోలీసులు తీసుకెళ్తున్న షవర్లు అవి తీసుకెళ్తున్నవి ఫోటోలు బయటకు వచ్చాయి. ఇన్ని జరిగిన తర్వాత మీరు ఆధారాలని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆధారాలు ఏమని అడిగితే ఎట్లా? సో ఖచ్చితంగా ఇంకొక విషయం, 30,000 మంది బాలికలని వాలంటీర్లు తీసుకెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? ఒక మాట లేదు, ఒక స్టేట్మెంట్ లేదు. నిన్న వరద విషయంకి వస్తే ఆ వరదల విషయంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందే హెచ్చరించిన వాతావరణ శాఖ ఏం చేశారు అంటున్నారు. మరి ఇప్పుడు అదే మాట చంద్రబాబు నాయుడు ఎందుకు అనట్లేదు? ఏమైపోయాడు అసలు పవన్ కళ్యాణ్? అంటే ఈ మొత్తం సినారియోలో అంటే ఎవరి హస్తం ఉందంటారు? ఎందుకు మరి నిజంగానే అంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆధారాలను ఎందుకు బయట పెట్టట్లేదు? ఇప్పుడు ఆధారాలు అంటే ఇప్పుడు ఆ బాలిక టీడీపీ నాయకులకి కూతురు అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. అదే కనుక నిజమైతే ప్రభుత్వ పరువు పోతుంది, టీడీపీ నాయకుడిని సస్పెండ్ చేయాలి, ఇవన్నీ ప్రభుత్వం మీద మచ్చపడుతుందని దాచిపెట్టారా, లేకపోతే ఆ స్థాయిలో జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చేశారా మనకైతే తెలియదు. కానీ డెఫినెట్గా దాంట్లో మాత్రం వాళ్ళు లోకేష్ ఇచ్చిన సమాధానం కానీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కానీ అది ఆమోదయోగ్యంగా అది మ్యాచ్ అవ్వట్లేదు, సింక్ అవ్వట్లేదు వాస్తవాలతో. అక్కడున్న విజువల్స్ చూసిన తర్వాత అంత స్థాయిలో విద్యార్థులు ఆందోళన చేస్తే వాళ్ళు ఊరికి ఏం చేయరు. సో ఆధారాలన్నీ లేనంత మాత్రాన నేరం జరగలేదని కాదు కదా. అక్కడ మీరు షవర్స్కి సంబంధించినవి చూస్తే మీరు వాటికి ట్యాంపరింగ్ అంటే దాంట్లో హోల్స్ పెట్టినట్టు స్పష్టంగా కనబడుతుంది. అలాగే పోలీసులు తీసుకెళ్ళిన దాంట్లో కూడా వాళ్ళు తీసుకెళ్తున్న దాంట్లో కూడా ఉన్న షవర్కి చిన్న ఇది మన కెమెరా పెట్టడం కోసం అవసరమైనంత ట్యాంపరింగ్ అయితే జరిగింది దాంట్లో. సో అది ఇవన్నీ ఊరికి ఎందుకు పెడతారు? అవన్నీ మామూలు షవర్లు ఎవరు కోసి ఎందుకు పెడతారు? సో ఆ షవర్లతో అటువంటి ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ అనుమానాలకు దారితీస్తాయి. నిజంగా అది చాలా దురదృష్టకరం. మామూలు విషయం కాదు అది, మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయిలు కనుక వీడియోలు ఉంటే ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిని నేను చెప్పినట్టు చేస్తావా లేదా అంటే అమ్మాయి దగ్గర రెండే దారులు, వీడికి లొంగిపోవటమా సూసైడ్ చేసుకోవటమా, వేరే దారి లేదు. మామూలు విషయం కాదు ఇది. పవన్ కళ్యాణ్ అన్నాడే 30,000 మంది, అది అబద్ధం. అది 600 మంది వెళ్ళిపోయిన తర్వాత మిస్సింగ్ కేసు ఇస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చాగానే కేసు క్లోజ్ అయిపోతుంది. వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన కేసు 30,000 కానీ తేలాల్సింది 600 మంది. కానీ ఇక్కడ 300 మంది నువ్వు నగ్న చిత్రాలు ఉంటే ఏం చేస్తున్నావు? నువ్వు నోటీస్ ప్లాస్టర్ వేసుకుని కూర్చున్నాడు పవన్ కళ్యాణ్. రైట్ సార్, ఇక చివరగా చెప్పండి, అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు కాబట్టి ఇంతకుముందే ఆయన జన్మదిన వేడుకలలో చంద్రగిరిలో ఒక అతను చనిపోయాడు. ఫ్యాన్కి అంటే అది చాలా బాధాకరం. ఎవరైనా కూడా అంటే అట్లాంటి సిచ్యువేషన్ జరగొద్దు, కానీ జరిగింది. ఈ ఘటన పైన మీరు ఏం చెప్తారు అసలు? ఇట్లాంటి ఘటన 2020లో సెప్టెంబర్ 1వ తారీఖు సాయంత్రం జరిగింది. భారీ ఫ్లెక్సీ కట్టించి ఆ ఇనుప ఫ్రేమ్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటే పైన కరెంటు వైర్కి తగిలి ఆ రోజున 5గురు గాయపడితే 3 చనిపోయినారు, 2 గాయాల పాలైనారు, బయటపడ్డారు కుప్పంలో. నేను ఆ రోజు కూడా చెప్పాను, స్వాతంత్ర దినోత్సవం చేయరు, గణతంత్ర దినోత్సవం చేయరు, మీకు భగత్ సింగ్ పుట్టినరోజు అవసరం లేదు, అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు అవసరం లేదు, మీకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఏం పని? వీళ్ళందరికంటే స్వాతంత్ర దినోత్సవం కంటే గొప్పదా పవన్ కళ్యాణ్ బర్త్డే? భగత్ సింగ్ కంటే గొప్పడా పవన్ కళ్యాణ్? ఎందుకు చేస్తారు ఆయన బర్త్డే? ఈ సినిమా హీరోల బర్త్డే చేయడం అనేది ఒక సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్, అంటే వ్యక్తి పూజ మానసిక రోగం అనే భయంకరమైన మానసిక రోగం. ఇక ఒక విజువల్ పంపిస్తాను. ఓకే, ఒక ఆయన చేయి కోసుకొని ఆ రక్తంతో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి బొట్టు పెడుతున్నాడు. అంటే మీరు ఇదే చూస్తున్నారు కానీ లేదు, అంటే పవన్ కళ్యాణ్కి చెప్పడానికి ఏమవుతుంది?
అరే మీది అభిమానం కాదురా, మీది మానసిక రోగం అని. ఏ రోజైతే అభిమానం కాదు మానసిక రోగం అంటే తనని అభిమానించడం మానేస్తారు. తల్లిదండ్రులు అరే ఇదేదో మానసిక రోగం అంటారు బాబు, నువ్వు పవన్ కళ్యాణ్ మాట ఎత్తకు, ఊసెత్తకు, పవన్ కళ్యాణ్ టాటూ వేసుకోపు, పవన్ కళ్యాణ్ పేరు ఎక్కడ వాడద్దు అని తల్లిదండ్రులు వారిస్తారు. వారిస్తే తనకు సినిమా ఆదరణ ఉండదు, తన రాజకీయ ఆదరణ ఉండదు. ఎందుకంటే తన రాజకీయాల్లో పెద్ద పొడిచింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఉడిగం చేసింది తప్ప పవన్ కళ్యాణ్ ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. రైట్, మీరు అదొక్కటే చూస్తున్నారు నిజంగా. అంటే పుట్టినరోజు సందర్భంగా రక్తదానాలు చేయడము, లేకపోతే మిగతా వారి యొక్క కుటుంబాలకు సహాయం చేయడం, ఎవరైనా జనసేన కార్యకర్తల కుటుంబాలు చనిపోతే వారందరికీ కూడా ఆర్థికంగా సహాయం చేయడం, వీటన్నిటిని మంచి పనులను కూడా ఎందుకు కేటగిరీలోకి తీసుకోవట్లేదు మీరు? ఇప్పుడు మీరేమంటున్నారు? రక్తదానాలు చేస్తున్నారు, ఎస్, అన్నదానాలు చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం ఎవడన్నా రక్తదానం చేస్తాడా? గణతంత్ర దినోత్సవం ఎవడం చేస్తాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్దో, చిరంజీవిదో, బాలకృష్ణదో, జూనియర్ ఎన్టీఆర్దో, మహేష్ బాబుదో పుట్టినరోజు వచ్చింది, ప్రభాస్దో, ఒకే రోజు 1000 మంది వెళ్ళి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తదానం చేస్తారు. రక్తదానం చేసిన తర్వాత మీరు రక్తం ఇచ్చిన తర్వాత అది ఎన్ని రోజుల లోపల వాడుకోవాలో మీకు తెలుసా? 1 మంత్ దాటితే బయటపడాలి. ఓకే, ఈ 1000కి 1000 నెల రోజుల లోపల వాడకపోతే అది వేస్ట్. అలా అది కరెక్టా? నువ్వు రక్తదానమే చేయాలనుకుంటే నీకు జన్మనిచ్చింది ఎవరు? నీ తల్లి. నీకు ప్రాణం పోసినందుకు నీ తల్లికి కృతజ్ఞతాపూర్వకంగా ఇంకొకటి ప్రాణం పోసేందుకు రక్తం నీ తల్లి జన్మదినం రోజున నువ్వు ఇవ్వు. అప్పుడేమవుతుంది? అందరు తల్లులది ఒకటే రోజు రాదు, ఏడాది పొడుగునా ఉంటాయి. ఏడాది పొడుగునా వెళ్ళి నువ్వు బ్లడ్ బ్యాంక్లో 5 మందో 10 మందో బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఇస్తూ ఉంటారు. అది కరెక్టా? లేకపోతే సినిమా హీరో పుట్టినరోజు ఇవ్వడం కరెక్టా? ఇవి ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్? నా పుట్టినరోజు ఎందుకు ఇస్తారా బాబు? మీ అమ్మ లేకపోతే మీ నాన్న పుట్టినరోజు ఇవ్వండి. అందరూ పొలవమని ఒకే రోజు ఎందుకు ఇస్తారు? ఓకే, అందరు తల్లిదండ్రుల పుట్టినరోజు ఒకే రోజు రాదు కదా, ఏడాది పొడుగునా ఉంటుంది కదా. ఏడాది పొడుగునా మీకు రోజుకి 5 వెళ్ళటం కరెక్టా? లేకపోతే ఒకే రోజు ఒక్కొక్క జిల్లాలో 1000 మంది ఒకే రోజు ఇవ్వటం కరెక్టా? ఇదన్నీ వ్యక్తి పూజ మానసిక రోగం అని వీళ్ళు చెప్తే ఏమవుతుందంటే వీళ్ళ బతుకులు బస్టాండ్ అయిపోతాయి. ఈ సినిమా హీరోల బతుకులు బస్టాండ్ అయిపోతాయి. వాళ్ళు యాక్టింగ్లోనో లేకపోతే వాళ్ళ నటనా కౌశల్యంతోనో కాదు స్టార్లుగా ఉన్నది. ఈ రోజున ఓటీటీ వచ్చిన తర్వాత అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి, చిన్న చిన్న నటులు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. ప్రదర్శన పరంగా వాళ్ళకి లేదు. ఈ మానసిక రోగమే వీళ్ళ పెట్టుబడి. అంటే వీళ్ళే పెంచి పోషిస్తారు అంటారా? డౌటే లేదు. మీకు అనుమానం మా దాంట్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పుట్టినరోజుకి ట్విట్టర్లో 67 మిలియన్ల మంది హ్యాపీ బర్త్డే చెప్పినారని వేస్తారు. ఓకే, భారతదేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల ట్విట్టర్లు 15 మిలియన్లే. ఓకే, భారతదేశంలో ఉన్న అన్ని ట్విట్టర్లు 15 మిలియన్లే. వీళ్ళు ఒక పిఆర్ ఏజెన్సీకి ఇచ్చి 1 మిలియన్ ట్వీట్లు చేస్తే ₹1,00,000 ఉంటుంది ఫీజు వాళ్ళది. మీరు చేయించండి అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కొక్కరి చేత 10, 12 దేశ విదేశాల్లో ఉన్న వీళ్ళందరితో ట్వీట్లు చేస్తారు. మా పవన్ కళ్యాణ్కి 67 మిలియన్ల మంది హ్యాపీ బర్త్డే అంటే నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ది వస్తుంది. ఆయన 68, ఆయన రికార్డు బ్రేక్ చేసి మేము 70. ఈ 70 అంటే ప్రభాస్కి 72, మహేష్ బాబుకి అదే. ఒకసారి ఒక సినిమా నటుడిది ట్వీట్లది ఒక వచ్చిందంటే దాని నెక్స్ట్ ఇంకో నటుడు దాన్ని కంపల్సరీ బీట్ చేస్తాడు. ఇది ఒక వ్యాపారం. ఇది తెలవని అభిమానులు ఏమనుకుంటారు? అమ్మా అందరికంటే గొప్పడు మావోడే. ఇప్పుడు చచ్చిపోయినానండి. ఇప్పుడు మన కుప్పంలో 2020లో 3 చనిపోతే పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే ఆ కుటుంబ సభ్యులకి నేను పెద్దన్నయ్యగా ఉంటాను అన్నాడు. ఈ రోజు వరకు ఆ ఇంటికి పోలే, ఆ 3 ఇంటికి పోలే. పెద్ద కొడుకు అంటే ఏంటి? ఇంట్లో కూడా చనిపోతే కనీసం పోయి పరామర్శించాలా? సో అభిమాన జీవితాలని బలి తీసుకునే ఒక కసాయివాడు సినిమా హీరో. ఎందుకు కడతారా బాబు నాకు ఫ్లెక్స్? నేనేం చేశాను కడతారు? స్వాతంత్ర దినోత్సవం కట్టండి.
ఒక రైతు ఆ ఏరువాక పౌర్ణమి రోజున రైతుకి వెళ్ళి నువ్వు అన్నం పండిస్తేనే మేము ఆహారం తింటున్నామని రైతుకు ధన్యవాదం చెప్పండి. నీ కుటుంబాన్ని వదిలి నీ ప్రాణాలు మా ప్రాణాలకి మీ ప్రాణం అడ్డు పెడుతున్నందుకు సైనికుడు మీకు ధన్యవాదాలు వెళ్ళి సైనికుడు చెప్పండి. విద్యాబుద్ధులు నేర్పిన టీచర్కి చెప్పండి. రోడ్డు మీద ఎండ అనక వానక నిలబడుతున్న పోలీస్ కానిస్టేబుల్కి చెప్పండి. డాక్టర్కి చెప్పండి. ఈ సినిమా నటులు ఏం చేస్తున్నారండి? నీ జీవితంలో సినిమా నటుడు ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఏంటి? రైట్, జీరో. రైట్ సార్, థ్యాంక్ యూ. అనేక విషయాలు మాతో చర్చించారు. ఇది ఈరోజు రియాలిటీ చెక్. మరొక రియాలిటీ చెక్తో మళ్ళీ కలుద్దాం. ఇక చూస్తూనే ఉండండి ఈహా టీవీ. నేను మీ ప్రశాంత్.